అది 2019. ఈ ప్రపంచంలో ఎక్కడో మారుమూల ఒక చిన్న వైరస్ పుట్టింది. ముందు దాని యొక్క కేసెస్ చాలా తక్కువ అండ్ ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. కానీ చూస్తుండగానే ఆ వైరస్ ఒక్క నెలలో ఈ ప్రపంచాన్నంతా కప్పేసింది. ఎటు చూసిన అరుపులు కేకలు, పట్టకుండా హాస్పిటళ్లలో పేషెంట్లు, సరిపోని వెంటిలేటర్లు, ఎటు చూసిన మరణ భయం, కళ్ళ ముందే కన్న తల్లిదండ్రులు, పెంచిన పిల్లలు చనిపోతుంటే ఏమి చేయలేని స్థితి. ఆ మహమ్మారి వచ్చి ఎన్నో జీవితాల్ని తలకిందులు చేసింది. ఇక లాక్డౌన్ అండ్ కర్ఫ్యూ టైంలో పోలీసులు, డాక్టర్లు వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మనల్ని కాపాడారు. ఎలాగోలాగా దానికి వ్యాక్సిన్ ని కనిపెట్టాం. కానీ అది చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. దాని పేరు ఇప్పటికీ ప్రతి మనిషిలో భయాన్ని పుట్టిస్తుంది. అదే కరోనా వైరస్. ఇప్పుడు ఆ పీడకల గురించి గుర్తు చేసుకోవడం అవసరమా అంటారా? అవును, తప్పకుండా అవసరమే. ఇప్పుడు ఆ కరోనా కన్నా ఎన్నో రెట్లు వేగంగా స్ప్రెడ్ అవుతున్న వైరస్ మళ్ళీ చైనాలో పుట్టింది. అదే హెచ్ఎంపీవి. దీని గురించి ప్రజలకి తొందరగా తెలియాలి. ఎందుకంటే ఎంత తొందరగా దీని గురించి తెలిస్తే అంత తొందరగా మనం జాగ్రత్త పడొచ్చు అండ్ మనం వాళ్ళని కాపాడుకోవచ్చు. ఈ హెచ్ఎంపీవి వైరస్ గురించి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి అండ్ అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. దీని గురించి అందరికీ తెలియాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హెచ్ఎంపీవి హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ వైరస్ కొత్తదేమీ కాదు. దీన్ని 2001లోనే కనిపెట్టారు. ఇది కరోనా లాగే ఆర్ఎస్వి ఫ్యామిలీకి చెందింది. మెయిన్ గా హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ పైన అటాక్ చేస్తుంది. కానీ మనం ఇప్పుడు దీని గురించి ఎందుకు అంత భయపడాల్సింది? చైనాలో దీని యొక్క కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అండ్ అక్కడున్న హాస్పిటల్లో పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది. ఇంకా బాధాకరంగా ఈ పేషెంట్లలో 14 ఏళ్ల లోపున్న పిల్లలే చాలా మంది ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్-19 అండ్ ఫ్లూ లాగానే తుంపర్ల కారణంగా వ్యాపిస్తుంది అండ్ మొట్టమొదటగా మన శ్వాసనాళంపై అటాక్ చేస్తుంది. కానీ ఇది ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుందంటే ఇది ఎక్కువ అయితే న్యూమోనియా అండ్ బ్రాంకైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ముఖ్యంగా పిల్లలు అండ్ వయసు పైబడిన వాళ్ళు గురవుతారు. కానీ ఈ హెచ్ఎంపీవి కోవిడ్-19 కి ఎలా కనెక్ట్ అయ్యింది? ఒకసారి 2019లో ఏం జరిగిందో చూసుకుందాం. 2019లో వుహాన్ లో ఒక చిన్న సుడిగాల్లా మారిన కోవిడ్-19 ఫస్ట్ న్యూమోనియా కేసులుగానే నమోదయ్యాయి అండ్ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. అండ్ ఈ రెండు మన రెస్పిరేటరీ సిస్టమ్ పైన అటాక్ చేస్తాయి. అండ్ ఈ హెచ్ఎంపీవి ఎక్కువగా వింటర్ లో వ్యాపిస్తుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ వైరస్ లో బారిన పడతామో. ఇది ఎంత స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుందో చెప్తా వినండి. నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు చైనాలో ఈ కేసులు పెరుగుతున్నాయని న్యూస్ చూశాను. అండ్ ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అంటే ఒక్కరోజు గ్యాప్ లో మన ఇండియాలోని బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. అండ్ దీని తర్వాత 3 గంటల గ్యాప్ లో గుజరాత్ లో ఒక కేసు నమోదైంది. అంటే ఆలోచించండి ఇది ఎంత స్పీడ్ గా వ్యాపిస్తుందో. అసలు హెచ్ఎంపీవిని ఎలా గుర్తించాలి? ఈ హెచ్ఎంపీవి యొక్క సిమ్టమ్స్ అచ్చం జలుబు లాగానే ఉంటాయి. దగ్గు, జ్వరం, ముక్కు పట్టేయడం అండ్ సివియర్ కేసెస్ లో బ్రీతింగ్ కూడా కష్టం అవుతుంది. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే దీనికి ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. మీకు ఒకవేళ ఈ సిమ్టమ్స్ ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. భయపడకండి. దీని యొక్క కేసెస్ ఎక్కువగా ఉంటేనే కష్టం అవుతుంది. లేదంటే తొందరగానే క్యూర్ చేసుకోవచ్చు. చైనాలో పరిస్థితి ఎంత సివియర్ గా మారిందంటే హాస్పిటల్స్ చాలట్లేదు, బెడ్స్ చాలట్లేదు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకి రెడ్ అలర్టే. అసలు మనకు పాండమిక్ ఏ నేర్పించింది? మాస్కులు వేసుకోవాలి, దూరంగా ఉండాలి. ఈసారి కూడా ఇంకొక వైరస్ వస్తుంది. దీనికోసం కూడా మనం సిద్ధంగా ఉండాలి. నమ్మకం ఉంచుదాం 2019 లాగా జరగకూడదని. ఇంతకు ముందు ఆ వైరస్ గురించి ఎవరు రెడీగా లేరు. కానీ ఇప్పుడు సైంటిస్టులు హెచ్ఎంపీవి పైన పనిచేస్తూనే ఉన్నారు. కానీ అప్పటి వరకు అది స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ వీడియోని ప్రజల్లో భయాన్ని నింపడానికి పెట్టట్లేదు. వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమంటున్నా. కరోనా టైంలో పాటించినవన్నీ ఇప్పుడు మళ్ళీ పాటించండి. ముఖానికి మాస్క్ వేసుకోండి. ఎక్కువ రద్దీ ఉన్న ప్లేస్లకు వెళ్ళకండి. ఎదుటి వారితో సరైన దూరాన్ని మెయింటైన్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి అండ్ అందరికీ సమాచారం అందించండి. అండ్ ఈ పెరుగుతున్న ప్రమాదం పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి.